తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్తో పాటు జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 5 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని, 13న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో 13, 14 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మంగళవారం హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా అన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. కాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో బుధవారం నుంచి 4 రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని తెలిపింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్, డిఆర్డీఎఫ్, పోలీస్ సిబ్బంది ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్టు వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం దంచు కొడుతోంది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది. వరంగల్, హన్మకొండ, ఖాజీపేటలో కుండపోత వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి. బట్టల బజార్, పాత బీటు బజార్ రోడ్లపై నీరు నిలిచిపోయింది. హంటర్ రోడ్, ఎన్టీఆర్ నగర్, రామన్నపేట, శివనగర్, ఎన్ఎన్ఆర్ నగర్ పలు కాలనీలు, ఇళ్లు నీట మునిగాయి. దీంతో అక్కడున్న గుడిసెవాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరింది. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు